शिवाय गुरवे नमः। शिवाय गुरवे। మనస్సు సర్వకాలంలో ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది, ప్రయోజనం ఉన్నా లేకపోయినా. కొంతమంది కొన్ని ఆలోచనలను పట్టించుకోరు. కొంతమంది అనవసరమైన ఆలోచనలలో ఇలా రకరకాల, ఇదంతా మీకు అనుభవమే. అయితే సాధకులు అంటే ఈ యొక్క అద్వైతంలో సిద్ధి పొందాలి, ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అనుకున్నవాడు మటుకు అనవసరమైన ఆలోచనలను చెయ్యరా. అంటే చేస్తున్న ఆలోచన సరైనదా కాదా అనేది వాడికి విచక్షణ ఉన్నది. చిన్నపిల్లవాడేం కాదు కాబట్టి. ఏదో చిన్నపిల్లలు అంటే వాడికి ఏవో వస్తూ ఉంటాయి, వాడు ఆ ఆలోచనని పెద్దవాడికి చెప్తూ ఉంటాడు, అది వేరే విషయం. ఇక్కడ సాధకుడు అనేవాడు అత్యంత జాగరూకతతో ఉండాలి. ఇది అనవసరమైనదని తెలిసి కూడా ఆ ఆలోచనని కొనసాగించేవాడిని ఏమనాలి? ఏమంటానికే లేదు, అన్నా వేస్టే. ఎందుకంటే తెలిసి చేస్తే. కాబట్టి సాధకుడు అత్యంత జాగరూకత అంటే అర్థం. అందుకని సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. దానికే ఈ యొక్క నామస్మరణ కానివ్వండి, ఈ యొక్క స్తోత్ర పారాయణానికి చెప్పబడ్డాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన అనేది కేవలం అద్వైత ఆచరణ యందు మాత్రమే ఉండాలి. నేను అద్వైత ఆచరణ చేస్తున్నానా, చేయటం లేదా, నా మనసులో భేదభావాలు అంటే అది జరిగినప్పుడు నిమిషానికోసారి ఆలోచించమని కాదు. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు నీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది నువ్వు చేసేది మంచిదా కాదా అని. ఆలోచించినప్పుడు తెలుస్తుంది. కాబట్టి దానిలో శ్రద్ధ పెట్టాలి. బాహ్యమైన పనులన్నీ కూడా ఈ మనస్సు యొక్క సంకల్పం వలననే జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేహాన్ని ఎవరైతే విడిచిపెడతారో, అంటే చనిపోతారని కాదు, దేహ భావన లేదో, సంసారంలోని ప్రముఖ కార్యములను వేటిని చేయజాలు. అంటే వ్యర్థముగా ఆలోచనలు కూడా చేయకుండా ఎవడైతే ఉంటాడో, నేను భావన లేనివాడు. అయితే ఇక్కడ రెండు అర్థాలు. దేహాన్ని విడిచిపెట్టడం అంటే బాహ్యంలో విడిచిపెడుతున్నాడా, ఈ యొక్క పరమాత్మ ఎందుకు విడిచిపెడుతున్నాడా, దీనిని బట్టి వాడి యొక్క ఫలితం ఉంటుంది ఎప్పుడైనా సరే. కాబట్టి బాహ్య ప్రపంచంలో నేనుతో వ్యవహరించేవాడు, ఇక వాడికి పొద్దున్న లేచింది మొదలు ఆ నేనుతో కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, వ్యర్థమైన ఆలోచన. అంటే వాడు ఏదో ఆలోచించుకుంటాడు, తనకి లాభమా నష్టమా, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇది అని పర్టికులర్ గా ఏముండదు. అదేనా అంటే వాడు కాదంటాడు కూడా. ఇలా వాడు రకరకాలైన ఆలోచనలతో జీవితాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ బాహ్యమైన వాటిల్లో వాడు తన యొక్క యుక్తియుక్తులని ఉపయోగించడం వల్ల వాడు సాధించేది ఏమీ లేదు. అంటే వాడు ఎన్నటికీ కూడా ఆ యొక్క బ్రహ్మత్వాన్ని పొందలేడు. అందుకే చాలా సార్లు చెప్పబడింది, కపటత్వం అనేది ఏమాత్రం కూడా ఉండరాదు. ఏది జరగాలో అది జరగనివ్వాలి. నీ నిర్ణయము అక్కడ అమలు పడింది అంటే అర్థము నీలోని జీవలక్షణమే పనిచేసి, జీవలక్షణం పనిచేసిన అన్నాడు నీవు బ్రహ్మత్వాన్ని పొందలేవు. ఎందుకంటే జీవుడు అనేవాడు ప్రతి చిన్న విషయంలో కూడా లాభ నష్టాల బేరీజు వేస్తూ ఉంటాడు. తనకు అనుకూలంగా ఉందా లేదా చూసుకుంటూ ఉంటాడు. ఇలా స్వార్థముగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక అద్వైతంలో మాత్రమే స్వార్థం ఉండవచ్చు అన్నాడు పరమాత్మ. అంటే తాను సాధించే విషయంలో, తనని తాను అద్వైతంలో ఉద్ధరించుకునే విషయంలోనే
సాధకుడు స్వార్థంగా ఉండాలి, అంతే తప్ప బాహ్య ప్రపంచంలో తన యొక్క ఈ వివేక విచక్షణలో ఇంకోటో యూజ్ చేయరాదు. దాన్ని సమర్థించుకోవడానికి వాడు అనేక రకాలుగా ఉపాయాలు చేస్తూ ఉంటాడు, చర్చలు చేస్తాడు. తాను అనుకున్నది కరెక్ట్, అవన్నీ కూడా వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైనవే. ఏది కూడా అన్ని నశించేవే, నీ ఆలోచన నశించేదే, నీ ప్లానింగ్ నశించేదే. కాబట్టి ఇక్కడ సాధకుడు అంటే నేను ఈ యొక్క మానవ జన్మని ఈ జన్మలోనే సార్థకంగా చేసుకోవాలన్నా దృఢ నిశ్చయం కలవాలి. అది లేని వాడికి ఎన్ని చెప్పినా వృధానే, వాడికి చెప్పటమే వేస్ట్. వాడు వినవచ్చు, ఉపదేశాలు వినవచ్చు, అన్ని వల్ల వేయవచ్చు, నలుగురికి కూడా చెప్పవచ్చు. వాడు సమయాన్ని ఇందులో కూడా గడపవచ్చు. కానీ మనసు లగ్నం కానప్పుడు మనసు ఎంతసేపు, ఇక్కడ ఒక విధంగా దేహాన్ని ఉచ్ఛృంఖలముగా అన్నాడు. అంటే బాహ్య ప్రపంచంలో ఎవరైతే ఆ విధంగా దేహము అంటే ఇక్కడ మీరు ఏదో బాడీ ఒక్కటే అని కాదు, మీ యొక్క మనస్సు. మనస్సు దేహం ఉందంటే మనస్సు ఉందే. కాబట్టి అలాగా ఈ మనోవృత్తులను అపవ్యయము చేయు, అంటే సరైన దాంట్లో కాకుండా అంటే వ్యతిరేకంగానే అనుకుంటారు. ఆలోచన వాటికి ఎంతసేపు లాభ నష్టాలనండి, ఇంకోటనండి, ఇలా రకరకాలు కీర్తి ప్రతిష్టలో ఏదో వాడు ఆశించింది, అందులోనే వాడి యొక్క యుక్తియుక్తులు అంటే ఆలోచనలతో ఉంటాడు. వాడు సంసారంలోని అసలైన అంటే జీవితాన్ని వాడు సార్థకం చేసుకోలేడు. అట్టి వాడికి ఈ యొక్క భగవానుని రాజ్యము అంటే అర్థము బ్రహ్మత్వములో అని ప్రవేశము లభించదని చెప్పారు. సర్వోత్కృష్టమగు ఆత్మరాజ్యంలో ప్రవేశము లభించదు. అంటే వాడు ఎంతసేపు బయటే ఉంటాడు, లోపలికి వెళ్ళడానికి వాడు అసలు ప్రయత్నమే చెయ్యందే. వాడు వచ్చాడు, గుమ్మం వరకు వచ్చాడు, ఇంటి వరకు వచ్చిన వాడు లోపలికి రావాలి. ఫోన్లతో మాట్లాడుతూ బయట కాలక్షేపం చేస్తున్నాడు అనుకోండి, ఏం ఉపయోగం? కాబట్టి వచ్చిన వాడు లోపలికి ప్రవేశించాలి అంటే ఎంతో జాగరూకత అవసరం. అలా కాకుండా అన్ని శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తున్నాడు. ఎన్ని చేసినా వాడి యొక్క నేను అన్నది నశించలేదు. వ్యర్థముగా వాడి యొక్క ఆలోచన రకరకాలు, అది ఏదైనా కావచ్చు. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ప్రతిదీ నశించేదే. అది ఎంత విలువైనదైనా కొంతకాలానికి నశించి తీరుతుంది, అది ఏదైనా సరే. కానీ వీడి యొక్క ఇది దానిలోనే ఉంటుంది, అదనమాట చెప్తాను. కాబట్టి వాడికి ఏదీ లేదు. కాబట్టి ముఖ్యంగా సాధకుడు అనేవాడు అత్యంత జాగరూకత. ఈ ఉపదేశం కూడా చాలా సార్లు జరిగింది. కాబట్టి అత్యంత జాగరూకత లేనప్పుడు బాహ్యంలో అన్ని పనిచేస్తూనే ఉంటాయి, అన్ని ఉన్నాయి. అద్వైత ప్రపంచంలో స్థిరముగా ఉండడానికి, బ్రహ్మత్వం పొందడానికి, జీవ బ్రహ్మైక్యం చెందడానికి, అలా ఏదనుకున్నా మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి కావలసిన అన్ని ఆ పరబ్రహ్మం సమకూర్చాడు. ఏమీ లోటు చేయలేదు ఆయన, ప్రతిదీ సమకూర్చాడు. ఇది లేదు, దీనివల్ల నేను పొందలేకపోతున్నాను అనడానికి ఎక్కడా ఏదీ లేదు. ఒకరిని ఇంకొక అంటే ఒకరి యొక్క బాధ్యత అంటే ఇంకోటి కానివ్వండి, వారి యొక్క ఖర్చులు ఇంకోళ్ళు భరిస్తున్నారు అంటే అక్కడ గురు నిర్ణయమో దైవ నిర్ణయమో ఉన్నప్పుడే అది జరుగుతుంది. దాని గురించి చింతపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మూలానికి వెళితే డబ్బు ఎవరిది, ఎవరు పోషించేవాడు అంటే కర్త కర్మ క్రియ ఏంటి, పోషించేదైనా సరే ఏదైనా సరే అన్ని కూడా ఆ బ్రహ్మందే. అంటే మనిషిగా జీవలక్షణంతో చూసినప్పుడు వారి డబ్బు నేను తింటున్నాను అన్న భావన కలగచ్చు, వారి మీద నేను డిపెండ్ అయ్యాను అన్న భావన కలగచ్చు. కాబట్టి ఇలాంటి సాధన చేయమని చెప్పి అన్నారు. సాధన చేస్తా, డబ్బు గురించి ఎందుకు, నువ్వు దేహం గురించి ఆలోచించే. ఇక్కడ దేహాన్ని ఉచ్ఛృంఖలముగా అన్నాడు. ఎందుకు దేహం గురించి?
దేహం నిలుపుకోవడానికి ఆహారం. ఆయన ఉండమన్నది నిన్ను సాధన చేసుకోవడానికి, కాబట్టి నీకు మిగతా అనవసరం. అది ఎవరిదైనా సరే, వారికైనా ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, వాళ్ళేమీ తయారు చేయలే కదా. కాబట్టి ఇక్కడ డబ్బు అనేసరికి ఈ దేహంలో కానివ్వండి, ఆలోచనలో కానీ మార్పులు వస్తూ ఉంటాయి. అంటే అలా అనుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ దోషం ఉందా లేదా అంటే, మీరు సాధనలో ఉన్నప్పుడు దోషం, మీకెందుకు దాని గురించి అది ఆలోచించవలసిన ఆవశ్యకత లేదని. కాబట్టి అభిలిషితమైన దిశలో ఏకాగ్రం చెయ్యాలి. నీకు సాధన ఇష్టం, జన్మ సార్థకం చేసుకోవాలి నువ్వు అనుకున్నప్పుడు మిగతా విషయాలు నీకు అనవసరం. లేదండి అది కూడా చెయ్యాలి కదా, మరి తింటున్నాను కదా అంటే ఇంకా నువ్వు గురువు మాట లక్ష్య పెట్టినట్టు అవుతుందా? అంటే నీకు ఇంకా దేహము మీద అభిమానం, నేను మీద అభిమానం, అంటే ఒక అవమానం ఫీల్ అవుతున్నావు. అయ్యో నా డబ్బు లేదే ఇక్కడ, నేనేం పెట్టలేకపోతున్నానే అన్న నేను అన్న అభిమానం. అహంకారంలో ఇదొక పార్ట్, పైన కింద అన్నట్టుగా దిశానిర్దేశం ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుంది. కాబట్టి కేవలము ఆత్మతత్వమునందు ఆ యొక్క పరమాత్మ యందే నిమగ్నులై ఉండాలి. అప్పుడు ఇహ ఈ న్యూన్యతా భావం కానీ అహంకార భావం కానీ రావడానికి అక్కడ ప్లేస్ ఏది అంటే, నేను ఖర్చు పెడుతున్నానన్న భావము రాదు, మాటల్లో చేతల్లో కనపడదు, అలాగే న్యూన్యతా భావం కూడా కనపడదు. ఎందుకంటే మనసులో వేరే ఆలోచనకి తావేది లేనే లేదు, అక్కడ పూర్తిగా తత్వం నందు విలీనమైపోయింది. అప్పుడు ఏ భావన లేదు. లేకపోతే రమణ మహర్షి ఆశ్రమం కానివ్వండి, ఇప్పుడు అంటే వేరే విధం, అప్పుడు ఆ రోజుల్లో అన్నప్పుడు మరి ఎలాగ అక్కడ అందరూ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి. కాబట్టి ఎంత గురి ఆలోచన అనేది సవ్యమైనదా కాదు, అనవసరంగా ఆలోచిస్తున్నామా, దేహం గురించి ఆలోచిస్తున్నామా. దేహం గురించి అంటే అన్ని వస్తాయండి, రోగాలు, ఆలోచనలు, ఈ డబ్బు విషయాలు, ఎవరికి పెడుతున్నాము, నేను పెడుతున్నానా, వాళ్ళకి నేను తింటున్నానా, ఇలా రకరకాల ఇవన్నీ కూడా దేహమే. నేను ఉన్నప్పుడే ఈ ఆలోచనలన్నీ వస్తాయి. కాబట్టి ఈ ఆలోచనలన్నీ కూడా దేనికి చేస్తున్నారు, ఇది సరి అయినదా లేదా అనేది గుర్తించాలి. అలా గుర్తించిన వాడే ఆత్మతత్వంలో లీనమైపోతాడు, విలీనం అవుతాడు. లేదంటే అప్పుడు వాడికి ఆలోచన ఉంది అంటే జీవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నప్పుడు జీవ బ్రహ్మైక్యం ఎలా జరుగుతుంది, జీవుడు ఉన్నంత కాలం జరగదది. జీవలక్షణం నశించినప్పుడే ఈ జీవుడు అనేవాడు బ్రహ్మైక్యం చెందుతాడు, బ్రహ్మగా పరిణితి చెందుతాడు. కానీ జీవుడుగానే నీవు ఆలోచన ఎంత సాధన చేసినా ఏం లాభం అండి, అదేదో బూడిదలో పోసిన పన్నీరే, బూడిదలో ఎంత పన్నీరు పోస్తే మటుకు ఏం ఉపయోగం అండి, బూడిద ఏమన్నా అంత వాసన వస్తుందా, ఆ పన్నీరు వృధానే. అలాగే నీ సాధన అంతా వృధానే, ఇవన్నీ అనవసరమైన ఆలోచన. నిన్ను ఎవరు పోషిస్తున్నారు అనేది అనవసరమే, నేను వీడిని పోషిస్తున్నాను అన్న ఆలోచన వ్యర్థమే. రెండు అహంకారాలే. అదే చెప్పా కదా, న్యూన్యత కూడిన అహంకారము. అది ఏదైనా ఏంటి, అహంకారం అంటే నేను అన్న భావన. నీకు దేనికి అదంతా కూడా, ఎందుకంటే ఈ యొక్క జీవితం ఏ క్షణము సెకండ్ చాలు నీలోంచి ఆ జీవుడు నిష్క్రమించడానికి. ఆ నిష్క్రమించిన తర్వాత అది నీ డబ్బా వాళ్ళ డబ్బా, ఎవరు నిన్ను పోషించేది, ఎవరిని నువ్వు పోషిస్తావు, ఇన్ని ప్రశ్నలు వస్తాయి. అప్పుడు ఎన్ని అనుకుంటే మటుకు, పోయినవాడు అనుకుంటాడా, ఉన్నవాడు అనుకుంటే మటుకు ఉపయోగం, ఏది ఉపయోగం లేదు. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి సాధకులు. రేపొద్దున కొడుకు పోషిస్తాడా పోషించడా, నాకంటూ కొంత డబ్బు ఉండాలి, నా పేరు మీద అకౌంట్ ఉండాలి అన్న భావన ఉన్నవాళ్ళు కూడా ఇది వర్తిస్తుంది. అనవసరం నీకు అదంతా. నువ్వు పరమాత్మ యందు లీనమై ఉన్నప్పుడు నిన్ను పోషించే బాధ్యత అహామి అహం అన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎందుకు నీ పేరు మీద, నేను ఉన్నప్పుడు కదా అకౌంట్, నేను లేనప్పుడు అకౌంట్లతో ఏం పని అండి. కాబట్టి ఇక్కడ నేను భావన ఉన్న వాళ్ళకే ఆ భయం ఉంటుంది, నన్ను ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు చూస్తారు, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దేనికి ఆలోచనలన్నీ అనవసరమైన ఆలోచనలు. పరమాత్మ ఉన్నవాడు ఎప్పుడూ ఆలోచించడు, వాడు ఆనందంగానే ఉంటాడు.
ఏది ఎలా జరగాలో పరమాత్మ ఉన్నాడు అన్న లేకపోయినా ఎలా జరిగితే అలా జరుగుతుందన్న నిర్వేదంతో ఉన్న వాళ్ళు కూడా, అంటే తత్వం తెలియకుండా కూడా కొంతమంది నిర్వేదంగా ఉంటూ ఉంటారు. అదైనా సరే కానీ వాళ్ళకి ఆ బ్రహ్మైక్యం పొందలేదు. వాళ్ళు తత్వం తెలిసిన తరువాత ఇది అనవసరం. ఎవరిది డబ్బు ఎవరిది కాదు. తత్వం తెలిసిన తర్వాత కూడా నా డబ్బు అన్నా, అది వాళ్ళ డబ్బు అన్నా సరే వాడికి తత్వము వంట పట్టలేదని అర్థం. అంటే వాడు తత్వంలో లేడు, వాడు ఇంకా దేహం నేనుతోనే ఉన్నాడని అర్థం. చాలా బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి మీ స్వరూపాన్ని మీరు గుర్తించినంత వరకు ఇతరులను కూడా గుర్తించలేరు. కాబట్టి ఉన్నది పరమాత్మే, నా స్వరూపం కూడా అదే. రూపం ఎప్పుడు ఏర్పడింది? లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టి రూపం. పరమాత్మ లేకపోతే నీకు రూపం ఎక్కడిది? ఆ రూపాన్ని ఎవరు అసలు కనీసం ముట్టుకోరు, అవతలికి విసిరేస్తారు. పరమ సత్యం, కఠినమైన సత్యం. నీవంటే ఎంత ప్రేమ ఉన్న వాళ్ళైనా సరే, తల్లిదండ్రులైనా సరే, నీ పిల్లలైనా సరే, నిన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, పరమాత్మ ఉన్నంత వరకే నీ మీద ద్వేషమైన ప్రేమైనా. పరమాత్మ నిష్క్రమించిన కొంతసేపటికి ఏదో ఒక 5-10 నిమిషాలు ఏదో అంటారు, ఆ తర్వాత ఎవ్వరు ఉంచుకోరు ఆ శరీరాన్ని. పరమాత్మ ఉన్నంత కాలమే నీకు ఆ నేను నేను అన్న గోల. కాబట్టి ఆ నేను గోలని నేను పరమాత్మతో ఐక్యం చెయ్యి. ఈ యొక్క బాహ్య ప్రపంచంలోనే ఇంకో ప్రపంచంలో దేనికి రాదు. కాబట్టి పరమాత్మ నీలో ఉన్నప్పుడు మాత్రమే నీవు పరమాత్మ ఐక్యము చెందడానికి నీకు అవకాశం. ఎంతో కరుణానండి, ఏదన్నా అనండి, నీకు అన్ని వసతులు సమకూర్చి సదుపాయాలు ఇచ్చి రే నేనేరా ఉన్నది, నాలో ఐక్యం చెందు అన్న అవకాశాన్ని కల్పించారు. ఉపదేశాల దారి ఉపదేశాలనే ఏమండి నా దారి నాది అనుకుంటున్నారు. అనకూడదు అంటే మరి ఎందుకు అంటున్నారు? ఎందుకు ఇంకా బాహ్య ప్రపంచంలో వర్తిస్తున్నారు? ఇంకా ఎందుకు నేను తోటి భయాలు? అది ఏ విషయమైనా కావచ్చు, పిల్లల విషయమైనా సరే, మీ విషయమైనా సరే, ఎవరి విషయమైనా సరే, మీరు ఆత్మతత్వంలో విలీనం కానంత వరకు బాహ్య ప్రపంచంలో ఈ యొక్క మోహం అనండి, ఈర్ష్య అనండి, ఏదైతే వాటితోనే కొట్టుకుంటూ ఉంటారు. నాది నాది అంటూనే ఉంటారు, లెక్కలు చూసుకుంటూనే ఉంటారు, ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది అని అనుకుంటూనే ఉంటారు. ఇవన్నీ కూడా వ్యర్థమైనవే. నువ్వు పోయాక ఏమిటి నీ ఖర్చు? కాబట్టి ఇక్కడ ఆ యొక్క అపవ్యయంగా ఆలోచించరాదు. అంటే అనవసరమైన వ్యర్థపు ఆలోచన, దాని గురించిన చర్చలు అన్ని కూడా వ్యర్థమే. కాబట్టి నీ యొక్క అసలు స్వరూపం ఏమిటో తెలుసుకో, ఆ యొక్క ఆత్మతత్వం అందే విలీనమవు. కాబట్టి ఎంత రూపాల్లో విభిన్నత్వం ఉన్నా అందరి యొక్క అసలైన మూల కారణము పరమాత్మయే. అది అద్వితీయము. దానిని తెలుసుకున్నవాడు, ఆ అవగాహన పొందినవాడు దానిని పొందడానికే ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ అద్వితీయతను గుర్తించాలి. అలా గుర్తించకుండా, గుర్తించామండి ఉన్నది పరబ్రహ్మమే, అందులో సందేహం లేదండి, తనకు అవసరమైనప్పుడు అంతా పరబ్రహ్మమే కదండి, ఏముంది నీది నాదంటే అన్నుందా అని మళ్ళీ 2వ సెకండ్ లో ఖర్చు చూసుకుని మనసులో లెక్కలు వేసుకుని ఇలా చేశారనుకోండి, అంతే వాచా వేదాంతి. వాడు అంతకన్నా ఏం లేదు, వాడు వాచా వేదాంతిగానే ఉంటాడు. దానివల్ల వాడు పొందేది ఏమీ లేదు, ఆ లెక్కలతోటే పోతాడు వాడు. అదేదో ఉంది కదా, వాడు నారాయణ అంటా అంటే నారా నారా అన్నాడు, అనగలగా నారాయణ ఆయన ఎలా అందిస్తాడు? నీ మనసులో ఉన్నది లెక్క, ఆ లెక్క గురించి ఆలోచిస్తావు తప్ప పోయేటప్పుడు అంటానండి అంటే అనలేవు నువ్వు. అందుకని పరమాత్మ ఎంత ఐక్యం చెయ్యాలి. అన్నిటికంటే అనుకూలమైన, అన్నిటికంటే దగ్గరైన తనదే అయిన శరీరము, తనదే అయిన మనస్సు, తనదే అయిన అంతరాత్మ నీ దగ్గరే ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. సుందరమైన దేహం. పొద్దున్న లేచి అద్దంలో చూసుకుంటారు చూడండి, కొంతమంది లేవగానే ఫస్ట్ అద్దంలో చూసుకుంటారు. లేవగానే పరమాత్మను తలుచుకోవాలి. లేవగానే అర్థం ఎందుకండి? టకటక దుడ్డు సరి చేసుకుని అద్దంలో చూసుకుంటే ఏమిటి వస్తుంది? పరమాత్మను తలుచుకో లేవగానే హాయిగా. తత్వంలో లీనమైన వాడు పరమాత్మను తలుచుకుంటాడు. లేదనుకోండి లేస్తూనే జుట్టు సవరించుకుని ఆ కళ్ళజోడు ఎక్కడుంది, సెల్ ఎక్కడుంది ఇవి ఎత్తుక్కుంటారు.
అది కాదు చేయవలసింది. తత్వంలో లీనమైన వాడు కాదు చేయవలసింది. జీవ లక్షణాలు ఉన్నవాడు అది చేస్తారు. కాబట్టి తనదే అయిన అంతరాత్మ కూడా తన దగ్గరే ఉంది. కాబట్టి తన స్వభావము తన మనస్సు యొక్క ఉపాదానములను యథాతథముగా తెలుసుకున్నచో ఇక తెలియవలసింది ఇంకటి ఏదీ లేదు. కాబట్టి ఇది పరమ రహస్యం. అంటే ఈ రహస్య సాధకులందరికీ తెలిసిందే. ఉపాదానం అంటే మూల కారణం. మూల కారణం ఏంటో తెలిసిన తర్వాత కూడా నశించే జీవ దాని గురించి నానా అవస్థ. ఇది నశిస్తుందని తెలిసినా కూడా ఆ నశించే దాని పట్లే వ్యామోహంతో ఉంటున్నాడు. దానికి కావలసిన లెక్కలు అన్ని చూసుకుంటున్నాడు. దానికి కావలసిన ఆలోచనలు నానా రకాలు అన్ని సమకూర్చుకోవటం, ఏదేదో భావించటం, ఎన్ని రకాలండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. లగేజ్ తోటి చూడండి ప్రయాణాలు ఆగిపోతాయి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. కాబట్టి ఇక్కడ అసలైన ఉద్దేశం ఏంటంటే లగేజ్ అంటే నీ ఆలోచనలు ఎక్కువైనా కొద్దీ జీవ లక్షణం పెరుగుతూనే ఉంటుంది. జీవలక్షణం పెరిగినా కొద్దీ బ్రహ్మ ఇది జరగదు. ఎలా జరుగుతుంది? అవకాశం ఏది? నీ మూలం ఏమిటో నీకు తెలిసింది. అన్నీ తెలుసు. నశించనిది తెలుసు, నశించేది తెలుసు. నీ ముందర రెండున్నాయి. ఒరే ఇది రాజమార్గము, ఇది ముళ్ళ మార్గము అంటే అన్ని తెలిసిన వాడు, వివేకం ఉన్నవాడో కళ్ళు ఉన్నవాడో ఏదైనా సరే రాజమార్గాన్ని ఎన్నుకుంటాడు. కానీ రాజమార్గం ఉందని తెలిసినా దాని యొక్క ఆ సర్వోత్కృష్టమైన దారి అని తెలిసినా కూడా ఆ దారిలో ప్రవేశించకుండా ఈ ముళ్ళ దారే బాగుంది అనుకున్న వాళ్ళకి ఇంకా ఉత్కృష్టమైన దాని గురించి ఏమిటండి చెప్పాలి? ఎంత చెప్పినా ఉత్కృష్టమైనదిగానే ఉంటుంది. నువ్వు అక్కడి నుంచి ఇటు నీ మార్గాన్ని అంటే నీ ప్రయాణాన్ని చేసినప్పుడే ఈ ఉపదేశాలకి ఏమన్నా ప్రయోజనం. నువ్వు ఎంత చెప్పినా సరే అన్ని బాగున్నాయండి, బ్రహ్మాండం అండి, చెయ్యకూడదు, వినకూడదు, అన్ని ఇన్ని అని మళ్ళీ అక్కడే ఉంటే ఉపదేశాలన్నీ వృధానే. ఉపదేశాలు ఏమి లాభం? ఏమి లాభం లేవు. ఉపదేశందే. టీచర్ అంతా చెప్పిందండి, విడమర్చి చెప్పింది, లెక్క కూడా ఫార్ములాతో సహా ఇచ్చింది, ఒరే ఇదిరా అని. అయినా సరే ఇంకా అర్థం కాలేదంటే ఏం చేస్తాడండి టీచర్? బుర్రలోకి అయితే దూరలేడు కదా. బుర్రలోకి దూరలేడు. టీచర్ తనకున్న శక్తిని అంతా ఉపయోగించి విపులంగా చెప్తాడు. అవతలి వాడు దాన్ని యాక్సెప్ట్ చెయ్యకపోతే అంటే విన్నాడు, చాలా బాగుందండి, అర్థమైంది అన్నాడు, మరి ఇంకేరా చెయ్యరా అంటే మటుకు వాడు తాత్సారం చేస్తున్నాడు అనుకోండి, అక్కడ తప్పులు చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారండి? చేయలేడు. ఇంకేం చేయగలుగుతాడు? కర్ర వాడితే రెండేస్తాడు. కర్రతో వేసినా కూడా మేము ఇంతేనండి అంటే వాడిలో లోపల ఏది లేదు, ఏం చేస్తారండి? కాబట్టి ఇక్కడ ఆచరణ పెట్టాలి అన్న తపన ఉండాలి. నా జీవితాన్ని నేను సార్థకం చేసుకోవాలి, ఇక్కడ సాధ్యం ఉండాలి. ఎవడి జీవితం వాడిది, నేను సార్థకత పొంది తీరాలి అన్న తపన లేనప్పుడు ఎంత ఉపదేశమైనా ఏదైనా సరే వృధానే. శంఖంలో పోసినప్పుడే దాన్ని తీర్థంగా కళ్ళకద్దుకుని తీసుకుంటారు. విడిగా బిందెల్లో, బంగారు బిందెలో పెట్టినా కూడా అది తీర్థంగా ఎవరు కళ్ళకద్దుకోరు. శంఖంలో పోసినప్పుడే తీర్థం అవుతుంది. ఆచరణలో పెట్టినప్పుడే జీవ బ్రహ్మైక్యం జరుగుతుంది. ఆచరణలో లేని మీ యొక్క వాచా వేదాంతాలన్నీ వృధా. గడ్డి పరకతో కూడా పోల్చలేము, ఎందుకంటే గడ్డి పరక కూడా బోళ్ళంత వాల్యూ. కాబట్టి శంఖంలో పోస్తేనే తీర్థం. అది గుడిలో అక్కడ ఆయన ఇస్తేనే, ఆ దాంట్లో పెట్టిస్తేనే నీకు తీర్థం అని కళ్ళకద్దుకుంటావు. బిందెతో పోస్తానండి అంటే తీసుకుంటావా? కాదండి నాకు తీర్థమే కావాలండి అంట. అంతే. కాబట్టి నువ్వు ఆచరణలో కాదండి ఇవి పెట్టానండి, ఇక్కడ పెట్టాలి ఇంకా నేను అని అంటే వృధానే. ఆ పెట్టినవి వృధానే. ఆ కాస్త పెట్టడం వల్ల నీకేం బ్రహ్మైక్యం జరగదు.
కేవలం అనుభవం వస్తుంది అంతే. జీవ బ్రహ్మైక్యము అంటే మొత్తంగా పెట్టాలి, మొత్తం నేను నశించాలి. అంతేగాని ఏమంటే బ్యాంక్ బ్యాలెన్స్ మటుకు నావి, ఇటు మిగతావన్నీ కూడా నేను బ్రహ్మలోనే ఉన్నానండి, ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి మటుకు నేను మరి చూసుకోవాలి కదండి అన్నాడా? ఇంకా అంతే. ఏమండి జీవనానికి కావాలి కదండి, మరి లెక్కలు వేసుకోకపోతే ఎలాగండి అన్నాడా? లెక్కలు వేస్తావు. కాబట్టి ఇంకా అవన్నిటి గురించి చెప్పడం కూడా దండగే. బాహ్యంలో నువ్వు లెక్కలు వేసుకునే వాడికి ఎంత చెప్పినా వాడు లెక్కల్లోనే ఉంటాడు. కాబట్టి దాని గురించి అనవసరం. ఇక్కడ ఉపదేశము, లక్ష్యము, సూక్ష్మము, రహస్యము అన్ని కూడా అద్వైత ఆచరణే. అంతేగాని అద్వైత ఆచరణలోకి నువ్వు లెక్కలో ఇంకోటో ఇంకోటో అనవసరమైన ఇవన్నీ పట్టుకొస్తే ఇంకా ఇక్కడ అద్వైతం ఎక్కడ ఎప్పుడో పోయాడు. అందుకే తెర తీయక రాదా స్వామి అంటే ఆ తెర నువ్వే వేసుకున్నావు. ఆయన ఏం చేస్తాడు పాపం? నువ్వు మొత్తం సంసిద్ధత పొంది స్వామి నాదంటూ నేను అనేదే లేదు స్వామి అని నువ్వు అనక్కర్లా. నీలో నేను ఎప్పుడు సంపూర్ణంగా నశించిందో ఆటోమేటిక్ గా ఆ యొక్క తెర తొలగిపోతుంది. అంటే జీవ బ్రహ్మైక్యం జరిగి తీరుతుంది. జీవుడు అనేవాడు బ్రహ్మల్లో లీనమైపోయాడు. దానికోసమే నది సముద్రంలో కలిసి ఆ ఒడ్డు వరకే ఇది నది, ఇది సముద్రం అంటారు. ఆ ఒడ్డు దాటి అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నువ్వు గుర్తించలేవు ఏది నది ఏది ఇది అని గుర్తించలేవు. అదే విధంగా ఇక్కడ తెర అంటే జీవుడే తెర. తెర అంటే విడిగా ఆయన ఏం పెట్టలేదు. నీవే నీ జీవభావం, నేను భావాన్ని తెరగా పెట్టుకున్నావు. ఏ క్షణం అయితే ఆ సెకండ్ క్షణం కూడా ఉండదు అసలు. ఏ సెకండ్ నువ్వు సంపూర్ణముగా అంతే తప్ప ఒక పార్ట్ నాది ఒక పార్ట్ ఆయనది అంటారు. అక్కడ రెండు లేవు, ద్వైతం లేదు. ద్వైతం ఉన్నన్నాళ్ళు అక్కడ అద్వైతం పని చెయ్యదు. నువ్వు అన్నా సరే అద్వైతంలో అని అది కుదరదు. ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నా. నీ డబ్బు అయితే నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. నువ్వు ఒకరికి పెట్టాలంటే పెట్టి తీరాల్సిందే. వాళ్ళ డబ్బు నువ్వు తినాలని రాసింటే నువ్వు తినవలసిందే. ఎవడు ఎటు చేసినా అది వ్యర్థమే. మనదైనది మనకి దొరుకుతుంది, మనది కానిది నువ్వు ఎంత వెతికినా దొరకదు, ఎంత లెక్కలేసినా దొరకదు, ఏది దొరకదు. అప్పించండి, అప్పించే వాళ్ళు అందరూ తీరుస్తున్నారా? పారిపోవటల్లా. చిట్టీలు కడితే బిచానా ఎత్తేయట్లేదు. ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. అన్ని తెలిసినా మళ్ళీ మనం దాని గురించి అంటే ఇక్కడ డబ్బు ఎందుకు అంటామంటే అదైతే అర్థమవుతుందని, అంతకన్నా ఇక్కడ ఏదో డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చినట్టు కాదు. ఏదో దాచుకుంటారు కాబట్టి లెక్క రొక్క అంటే దాని అంతే ఉంటుంది కదండి. అందుకని అన్నిటికన్నా ప్రాముఖ్యత ఇచ్చేది అదే. అందువల్ల దాని గురించి చెప్పడం అంతే తప్ప దానికి ఏదో ప్రాముఖ్యత ఇచ్చి చెప్పడం లేదు. వలన అది గుర్తించండి. ఆ ఆత్మతత్వంలో లీనం అవ్వాలి అంటే ఆత్మలో అంటే మీ మనసులో అన్యం ఉండరాదు. ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు చెయ్యకండి. ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. నేను పెట్టాను అని కానీ ఆహా అని కానీ అంటే రెండు భావనలు దోషమే. అహంకారం అంటే నాది అన్న భావము, అయ్యో వారిది అన్న న్యూన్యతా భావం, రెండు కూడా దోషాలే. అవి మనం తీసివేయాలి. అలా అని వారిది ఉన్నది కదా కాబట్టి వాళ్ళ ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు అహంకారంతో ఉండమని కాదు. ఎక్కడైనా సరే నేనుతో లేని వాడికే జీవ బ్రహ్మైక్యం జరుగుతుంది అన్నారు కదండి. రుణం ఉంటుంది అన్నారు కాబట్టి నేను విచ్చలవిడిగా వీళ్ళ డబ్బులు ఖర్చు పెడతాను, ఇస్తాను, నా ఖర్చులకు కావాలి అని వీడు అహంకరించిన అది పరమదోషం. కాబట్టి ఒకరి దగ్గర ఉన్నారు అంటే అణుకువతోటే ఉండాలి. పెడుతున్నవాడు అణుకువగానే ఉండాలి, పెట్టించుకుంటున్నవాడు అణుకువతోటే ఉండాలి. ఇద్దరిలో అహంకారం ఉన్నా వాడు పొందలేడు, వీడు జీవ బ్రహ్మైక్యం పొందలేడు. అందుకని ఆలోచన లేకపోతే ఇంకా అణుకువే కదా ఉంటుంది. అందుకని ఆయన కృష్ణ పరమాత్మ కూడా వంగిన వాడే అసలైన వాడే, సాష్టాంగం చేయవలసిందే. పరమాత్మ దగ్గర కూడా తల వంచని వాడికి ఏం దొరుకుతుందండి? ఆయన అనుగ్రహం ఎందుకు దొరుకుతుంది? నువ్వు గుడికి వెళ్ళి ₹1,00,00,000 ఇచ్చినా తలంచి నమస్కారం చేయకపోతే నీకు ఆయన అనుగ్రహం ఎందుకు లభిస్తుంది? ₹1,00,00,000 ఇచ్చాడని పరమాత్మ ఎప్పుడు నిన్ను అనుగ్రహించాడు. అది నీవా? ఆయన అనుగ్రహం వల్ల నువ్వు పొందగలిగావు ఈ జన్మలో. కాబట్టి ఇచ్చాను కదా అని చెప్పి తలకాయ ఎగరేసి ఉంటే వాడికి అనుగ్రహం లభించదు కాక లభించదు. కాబట్టి ఇచ్చేవాడు అణుకువతోటే ఉండాలి, పుచ్చుకున్నవాడు అణుకువతోటే ఉండాలి.
అంటే నీలో నీ మనసు ముఖ్యం, నీ వ్యవహారం ముఖ్యం, నీ యొక్క ఆచరణ ముఖ్యం. అందుకే ఎన్నిసార్లు చెప్పినా ఆచరణే ప్రధానం. ఏదైనా సరే ఇచ్చేవాడికి ఇస్తున్నానన్న ఈ స్ఫురణ లేకుండా వాడు అత్యంత ఆత్మతత్వంలోనే ఉన్న వాడు జీవ బ్రహ్మైక్యం పొందుతాడు. పుచ్చుకున్నవాడు ఉంటే పుచ్చుకున్నవాడు అలాగే పొందుతాడు. ఎవరిలో ఉన్నా వాడు పొందలేదు. వలన కేవలం స్వార్థము అంటే ఆచరణ ఎందు మాత్రమే, అద్వైత ఆచరణలో మాత్రమే ఉండాలి. ఆ అద్వైత ఆచరణలో లేనప్పుడు చాలా ప్రాబ్లం. అందరూ కూడా జాగరూకత వహించండి. ఏది ఏమైనా సరే, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంటుంది. నీది నాది అన్న భేదము పెట్టుకోకండి. మీరు ఆ ఆలోచనని పక్కన పెట్టి ముందు స్థిరత్వం పొందండి. జీవ బ్రహ్మైక్యం పొందితే ఆ తర్వాత నీదా నాదా చూద్దాం. కాబట్టి ముందర సాధనలో పరిపూర్ణత పొందాలి. అది ఎవరైనా సరే, ఉద్యోగం చేసే వాళ్ళైనా సరే, ఏదైనా సరే ముందు దాని అందు ఉండాలి.